గంగమ్మరా? నడిది గంగమ్మ. ఆయన పూజ చేస్తున్నావా? నడిది గంగమ్మ కదా, తప్పుల్లో కూడా కాండేది. ఈ ఊరు కోనమ్మ. ఏడ దేవుడు ఏమే మూడు సొట్టగా ఉందా? నీకు అయితే అమ్మకొద్దు ఏమైనా కానీ మొదటి పూజ దేవునికి చేతురా. అయితే అమ్మకొద్దా? ఆయమ్మకు వద్దు. వద్దు కదా? వద్దురా అంటే మళ్ళా వద్దు. ఫోటో ఉంది ఫోటోకిరా ఫోటో తప్పుడుగా కొడక ఏడు ఫోటో అన్న ఫోటో ఉన్నట్టు ఫోటో అదే వచ్చిన మా ఊళ్ళో పెట్టి వరకు మూడారు ఈకే గుండారు పడి గడిపేస్తా అట్లే నేను పోయి లేదంటే తెల్లారు కూడు కట్లు కట్లు రూపాయి అట్లా పోయి పెట్టుకోండి భయము తెల్లారి వరకు అదే తప్పుల్లో కొడక నారాయణ పోస్ట్ నారాయణ మా ఊళ్ళో నారాయణ అనకూడదు. అదే నారాయణ అనకూడదు. నారాయణకి నాకు పెద్ద గలాట్ మా చిన్నమ్మ లేదు ఇప్పుడు. లేదు సుధాకర్కి మా చిన్నమ్మ లేదా ఇప్పుడు. మీ చిన్నమ్మ లేదు కానీ నారాయణకి నాకు కాదు. ఎట్లుండవు అయితే గమ్మున ఈ పాట చేతి మనకొద్దు. ఈ పాట మార్చి చిన్న చెన్నైనా ఏముంది మాత్రం తప్పుల్లో కొడక తలకాయ కొట్టదు కాదురా. అది తట్లే దొరకలేదేమో మా అమ్మగారి దానికి ఎంత లోపల తెచ్చినారప్ప. కాదు రప్పల్లా దానికన్నా టేబుల్ ఎత్తుకొచ్చేసాయి అక్కడ పోతే బాని మళ్ళా మళ్ళా వచ్చే పనిలే. నారాయణ మీ నాయన మా నాయన ఏం నాయన వద్దు అంటే 2 నాయనలు వద్దా? అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా 2 నాయనలు అంటే గమ్మునండు. ఇట్లంటే బాత్రూమ్ ఇట్లంటే కాదు ఇట్లంటే బాత్రూమ్ అంటే ఇట్లా వంచి ఇట్లా వంగితే అది ఇట్లంటే ఇట్లా 2 నాయనలు వద్దు. ఈ పాట మనకొద్దు. ఈ పాట మార్చేయి.
అదే పాట పాట సరేలే పో. ఆహా ఐ లల్లల్ల అర్లల్ల లల్లల్ల అర్లల్ల ఐ కల కల అర్బెట అర్బెట పడకల బచ్చ గుండు వచ్చు అవుకుద్దా అవుతుంది కాదరా ఆ? అవు కదా కరెంట్ కళ్ళు చచ్చిపో చచ్చిపో నాకేమిరా అంత బాధగా నీ చచ్చిపో ఏమిరా నీ మగన్ మళ్ళీ దీనంగా 3 దినాలకే జడ్జారు తినక్క ఆ పిల్ల ఏమిరా ఎట్లుంది పాట అచ్చాయ కడిగి కర్రే కంటిన్యూ నా ఇష్టమా కొడుక నా పిల్లలు ఫోన్ చేస్తాను ఆహా ఐ లల్లల్ల అర్లల్ల లల్లల్ల అర్లల్ల కడిగొద్దా ఏదోనక కడిగొద్దా బాదోనక కాదన్నా కొడుక ఎక్కడ రా ఏమి రోడ్డుకి నవ్వుతానన్నా కాదు తప్పున్నా కొడుక ఏమన్నా పాడింది ఏ పాట బాగుంది నువ్వేమన్నా పాడింది కొల్ల కొల్ల అరబెట దాని తర్వాత లల్లల్ల అర్లల్ల దాని తర్వాత వానికేమో ఈడే పుట్టా ఆ, వీనికేమో వాడే పుట్టా అది కాదు తుంగట్లేదు ఓ అట్లా అదే అట్లా అడగరా చాలు ఎట్లా ఎట్లా అడగండి అది చెప్పల్లా ఆ, ఊళ్ళంతా తమ చెట్లోనే ఉంటుందిరా ఏంటికిరా మళ్ళా కాళ్ళ తమ చెట్లే ఎట్లా చెప్పు ఒకసారి తమ చెట్ల బాడీ మేకమ్మ అనుకుంటా నువ్వు నాక నేను నాక నువ్వు నాక ఈయనక కాదు చిన్నగా కొట్టా ఏమిరా ఏయ్, వాతలు అప్పల్లా తుమ్మచెట్ల బోడి మేక బోడి మేక జరుగుతుంది పెద్ద తోక తోక ఆ, సరే తోక తోక తమ చెట్ల బాడీ మేక కూర్చోబరాదేమో నా కొడుక నేను రాసుకోను కుక్కలపల్లి గ్రామస్తులకు రాత్రి ఆడిందా అయ్యో తెలియదు ఇది అనుకుంటా ఇది ఆ ఊరినా ఆ. బండ కింద పల్లె బండ మెంద మల్ల పల్లె అయ్యి మా బాబు పెట్టినారు పని ఆహా బండ మీద పల్లె గ్రామస్తులకు ఇక్కడికి వచ్చేసిన కోట్లాది మంది జనాలకు ఏమి జ్వరము రప్ప అది ఏమి జ్వరము ఏమక్క ముందర ఏమన్నా షేడుపు చేసినారా అది వెనకాల కూర్చోన్నారు ముందర కొంచెం కూర్చోండి దాని వెనకాల ఇదంతా జాగలేదా అట్లాగానే ఉంది ఏడొకరు ఆడొకరు దాని మధ్యలో మళ్ళీ కొంచెం గ్యాప్ ఆ పక్క ఇంకొకరు ఏం నిమ్మకాయలు ఏమన్నా మంత్రి చేసినారా ఏమన్నా మళ్ళా ఆ పక్క మీ అక్క కొట్ట పొల్లల్లా సరేలే ఆహా బనవదపల్లి గ్రామస్తులకు ఇక్కడికి వచ్చేసిన కోట్లాది మంది జనాలకు ఈ ఫోక్సింగ్ లైట్లకు చామినాలకు బా జిల్ భలే వేపించినారు సుధాకర్ గారు ఏమైనా పొద్దు ఈ చామినాలకు ఫోక్సింగ్ లైట్లకు ఈ ఎల్ఈడి బల్బులకు ఈ సౌండ్ స్పీకర్లకు ఈ హార్మోనిచ్కి తమిళిచ్కి అందరికి కలిపి సార్ పెడతాండా కరెంట్ పెట్టుకో పోతా ఒట్ల పైకి కరెంట్ పట్టుకుంటే ఆయన ఈనేటి దినమున ఈ పేరు ఏమిటేగా అచ్చమ్మ గారు స్వర్గస్థలంకానమున ఈ బనవంతపల్లి గ్రామస్తున ఈ నేటి దినమున వాళ్ళ కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్డలు బంధువులు బంధుమిత్రులు అందరూ కలిసి
ఇక్కడ వీర పరకలను దేశంగా ఉన్నాడు మెరుగు చేశా దేశంగా నాటమా అది మన్నాడికి నేను ఎరుపుకు రాయాలా అయితే సులభం రెడీ అయినాడా చూడటానికే కదా ఇప్పుడు రెడీ అయింది నేనా అయినా ఈ నేటి దినం ఇక్కడ ఆ కదిరి దేవుడి భక్తురాలైన పతివ్రత శాసనచిహ్నం నాటకం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ డ్రామా బనబందపల్లి గ్రామస్తులచే ఇక్కడ ప్రదర్శించబడుతున్నది. ఈ నేటి దినమున మా హార్మోనియం కానీ మా తబలా ఎందు కానీ మా తాళం ఎందు కానీ మా కళాకారులు ఎందు కానీ మా నోటి పలుకులు ఎందు కానీ ఎన్ని తప్పులు గొప్పలు వచ్చినా మీ కన్నబిడ్డలు తప్పులు చేస్తే ఏ విధంగా క్షమిస్తారో అదే విధంగా మమ్మల్ని క్షమించాలని మరి మరొకొచ్చున్నాం. జై లక్ష్మీ హేరమణ గోవిందో హరిక హారమణ గోవిందో అచ్చమ్మ గారి ఆత్మశాంతికి వచ్చారు గోవిందో. పాత చింతపండు నీకు పత్యమా పాత చింతపండు నీకు పత్యమా ఒడ్డు బొమ్మిర్యాలు నీకు కారమా దరువేసి నాయాలు నాకు ఒక చుట్టమా వాణ్ణి తరిమి కొట్టకపోతే నాది నిజమా. ఏమరప్పల్లా ఇది యారు రాజ్యమా పావులు అనుకుంటున్నా నెట్టి నుంచి కొడతారా ఏమిరా ఎవరి రప్పలేదా దగ్గర దెక్క ఆ పిల్లల వరకు దెక్కుసారి ముట్టుకొని పోతుంది నువ్వు దగ్గర నా పక్కన నీ కొట్టుకొని ముట్టి భాయ్ ఈ రేలేకి ఇది మాత్రము పావులు పడుతున్నాము మళ్ళా దీని పరిపాలన చిన్నారండి వారు అంటే ఎంత ఉంటాడు అప్ప నీకన్నా పొడుగుగా ఉన్నాడు అప్ప పొడుగా పోయమ్మా ఆయన సరే కదా పల్లా మా ఊరు తెలుపు నీ ఊరు మా ఎవరు తెలిసినా డైలీ వచ్చి ఫిల్టర్ నీళ్ళు పట్టుకొస్తాడు కుళాయి తిప్పా కుళాయి బాగా కాదురా యా ఊరు మాది పాకిస్తాన్ కాదన్నా దాని పక్కలోనే ఉంది ఇంకా ఊరు ఇరికిస్తా అదే ఊరేనా అది అతికడ కాదప్పా ఇంకా ఊరు దాని పక్కలోనే నీ కొడుకుంటే పల్లె నీళ్ళ పల్లి నీరు కట్టారు పల్లె సరేగా ఇక్కడ సమాచారం ఏమరు మీరు మేమా ఎవరు వచ్చినారు మీరు మేము నలుగురు వచ్చినాం ఎవరు నేను నా పెళ్ళాం నా కూతురు నా కొడుకు సరేగా నీ పేరు ఏం పేరు నా పేరు ఏం పేరు తెలిసిన ఏం పేరు సత్తాను కొల్లె మస్తాను పల్లి పెళ్ళం పేరు ఐదాతుల బొమ్మ 5 ఆస్తుల బొమ్మ నీకు చెప్పింది నాకే మీ అమ్మ చెప్పలే మీ అమ్మ మా అమ్మ చెప్పిందా నా కొడాలి పేరు 5 ఆస్తుల బొమ్మ అని దొంగముండి అట్లే మా అమ్మ నీకు అట్లా చెప్పింది ఆ. నాకు ఇట్లా చెప్పింది సరే కానీ నీ కూతురు పేరు ఏం పేరు నా కూతురు పేరు ఉంచో ఉంచండి నా మగాడు ఉంచుకోండి కాదురా ఉంచు బాబు సాహెబ్ నా కూతురు పేరు సరే కానీ నీ కొడుకు పేరు ఏం పేరు నేను నా ఇంటికి అదేం పేర్రా అంతేనా ఇంటికి కాదురా ఎవరిని కొడుకు పుడితే గోవింద స్వామి వెంకటస్వామి పేరు ఇంటికి పేరు పెడతారా ముందే 5 మంది కొడుకులు పుట్టి మొదట పేరు పెడితే సుధాకర్ అని వాడు 12 పిల్లలు తెచ్చే నా కొడుకు రెండో వాడి పేరు పెడితే ఏమని రేవంత్ అని వాడు 12 పిల్లలు తెచ్చా మూడో వాడి పేరు పెడితే మోహన అని వాడు గుండెల పిల్ల గుట్ల కింద పడి తెచ్చి నా కొడుకు సరే కానీ నాలుగో వాడి పేరు పెడితే ఏమని ఏం పేరు తెలిసిన ఏం పేరు తెలిసిన కాదు ఏం పేరు తెలిసిన చలప్తి అని పెడితే వాడు మేకల పళ్ళు అడవిలో తెచ్చా సరే కానీ 5వ వాడి పేరు పెడుతున్నా ఏం పేరు పెడితే ఏం పేరు పెడితే
ఏమని భద్రాన్ని పెట్టి ఆ, వాడు ఆడ నాగలే గారు పొట్ల కింద నిలబడిపోయి సరేగాని? అందుకే ఇంకా పుట్టేవాడు ఆ. చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కావాలి కానీ పెంచి చూడొచ్చా ఏమంట్రా? ఆ ఇంటికి. ఏయ్, అట్ట కాదు పేరు పెట్టేది. అట్ట కాదు నేనా ఏం రో స్వామి లేదు గోవింద స్వామి అని పేరు అవన్నీ అయిపోయినాయి స్వామి ఆ. అందుకే నా ఇంటికి పెడితే అందుకని ఇప్పుడు తిరుగుతాను. బేకాము చదివి ఆ, లడ్లు అమ్ముతాను నా కొడుకు లడ్లు అమ్ముతాడా? నువ్వు పోతే లడ్లకి లడ్లకి నేను వెళ్ళాను అనుకో ఆ. కొత్త పుస్తకం పక్క బాబాయ్ అంటాను నీ కొడుకు సరే కానీ ఇక్కడ సమాచారం ఏమిరా? ఓ, ఆ, మా ఊర్లో వర్షాలు వల్ల పడిపోయినాయి ఆ, కడుక్కునే నీళ్ళు సరే కానీ అవునే అందుకని ఆ, ఏమన్నా 10 బాటల కోసం వచ్చినా అన్న పనిపాట కోసం వచ్చిన నా కొడుకు కదా పనిపాట వచ్చిన నా కొడుకు నీకు ఏమన్నా పడాయి? ఆ పడాయి మాటలు చెప్పకపోతే మీరు పనిపిస్తారా నాకు ఏయ్, సరే కానీ ఊరు బార కొడక శీలం చిన్నాడు తలాడి పోస్ట్ ఖాళీగా ఉన్నది ఆ. అప్పుడు నేను పనిలో పెడతా ఆ. నాకేం రా పద. పనిలో పెడతా అంటాను అశోక్ చూసేదానికి అంతా ఎట్లా పట్టుకో ఇది ఎట్లా నా దిస్సా కొంచెం వదిలే. కాలు కింద అవునా? ఆ, నా భార్య దేవుడి మాదిరి ఉన్నావు సరే కానీ ఏయ్, నీకు నీ కొడుకు నీ కూతురికి నీ మీ పిల్లానికి మనిషి 10,000 40,000 ఇస్తావా? ఏయ్, 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 ఏయ్. ఏమిరా? ఇక్కడ రా. ఏమే? ఇప్పుడు పని చేసేది ఎవరు నువ్వు జీతం అడగాల్సింది ఎవరు నువ్వేరా? ఏం మధ్యలో కమిషన్ దిగేద్దామని అట్లా వాడానేనా? ఏమాత్రం లేదుపా సరే కానీ ఒక్కరు ముంచేస్తా ఉంటే మీ పిల్లలు ఎట్లా ఇస్తారు కూలీలు? నాకేమో 40,000 వద్దుగానే సంవత్సరానికి కూడుకుంటే నాదేవండి 11 రూపాయలు ఇప్పించి ఏయ్, రే అప్పల్లా. దారుణంగా తగ్గించుకుంటే అప్పుడు తగ్గించుకోవాలా 11 రూపాయలు ఏయ్, తగ్గి 11,000 ఉంటాయి కదా? ఆ. ఒకరికి 200 రూపాయలు లెక్కేరా? మనిషికా అది కరెక్ట్ లెక్క తమ్ముడు ఒక నాలిపి ఒక నాలిపి ఆ, ఒక ఎనిపి ఆ. ఒక ఎనిపి ఒక ఎనిపి ఏయ్, ఒక 40, 40, 80, 80, 160 అట్లా లెక్కేయండి. సరేలే పో పోనా? ఉన్నా ఆ, నీ పేరు నిలబెడతా అట్లే యాడా? ఏడనుకోండి బా యాడా? కొత్తకోట పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఏం కొత్త లేదులే. డైలీ సంతకం పెట్టారు కదా దొంగకోళ్ళు నమ్ముకొని అయినా ముందుగా ఈ సభకు వచ్చేస్తున్నారు సేలం చిన్నాగిరెడ్డి వారు సేవల చిన్నాగిరెడ్డికి 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 ఎక్కడ పోయి నీ దారి మనిషివా అట్లా జరుగుతానే ఉందో అప్పల్లా చిన్నాగిరెడ్డి తాకిట్లో పోతే బండ్లో పెట్టుకోడు భక్తితో గోవింద నారాయణ ఉండమ్మా
మీ నాన్నకి పెట్టి పోయిందా మీ అన్నకి పెట్టి పోయిందా నీ అనుకున్నాడు